హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ స్పేస్ దినోత్సవం దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. జాతీయ స్పేస్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే ఆగస్ట్ 23. 2024 ఆగస్ట్ 23న భారతదేశంలో ఎన్నవ నేషనల్ స్పేస్ దినోత్సవం నిర్వహించడం జరిగింది అంటే మొట్టమొదటి నేషనల్ స్పేస్ దినోత్సవం. ఏ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 23వ తేదీన జాతీయ స్పేస్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 దిగిన రోజును స్మరిస్తూ నిర్వహించడం జరుగుతుంది. జాతీయ స్పేస్ దినోత్సవం 2024ను ఏ థీమ్తో నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సగా. చంద్రయాన్ 3 ద్వారా పంపబడిన ల్యాండర్ మరియు రోవర్లు ఎప్పుడు చంద్రుని ఉపరితలాన్ని చేరాయి అంటే 2023 ఆగస్ట్ 23న చేరాయి. చంద్రుని ఉపరితలంపై ఏ ధ్రువానికి దగ్గరగా చంద్రయాన్ 3 ల్యాండ్ చేయడం జరిగింది? చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరగా. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించడం జరిగింది? 2023 జూలై 14న. చంద్రయాన్ 3 ద్వారా అంతరిక్షంలోని దేనిపై ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది అంటే చంద్రుడిపై ప్రయోగాలు చేయాలని. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఏ ర్యాకెట్ లాంచర్ ద్వారా అంతరిక్షంలోనికి పంపడం జరిగింది? లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 ద్వారా. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎక్కడ నుంచి ప్రయోగించడం జరిగింది అంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి. ఈ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది అంటే తిరుపతి జిల్లాలో ఉంది. పాత జిల్లా అయితే నెల్లూరు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని పైకి పంపుతున్న ల్యాండర్కు ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే విక్రమ్ అని. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని పైకి పంపుతున్న రోవర్కు ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే ప్రజ్ఞాన్ అని. ఈ విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ల జీవితకాలం ఎంతగా ఇస్రో అంచనా వేస్తుంది అంటే 14 రోజులుగా. ఈ విక్రమ్ మరియు ప్రజ్ఞాన్ల జీవితకాలం 14 రోజులుగా అంచనా వేయడానికి కారణం ఏంటి అంటే చంద్రుని ఒక పగటి సమయకాలం సౌరశక్తి ద్వారా అవి పనిచేయడం. నెక్స్ట్, చంద్రునిపై ఒక పగటి సమయం భూమిపై ఎన్ని రోజులకు సమానం అంటే 14 రోజులకు సమానం. చంద్రయాన్ 3 ద్వారా పంపబడిన ల్యాండర్ మరియు రోవర్లు ఎప్పుడు చంద్రుని ఉపరితలాన్ని చేరాయి అంటే 2023 ఆగస్ట్ 23న చేరాయి. ఈ చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ వీర ముత్తువేల్. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 స్పేస్ ల్యాండింగ్ ద్వారా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ శివశక్తి పాయింట్కు ఆ పేరు ఎందుకు పెడుతున్నట్లుగా ప్రధాని ప్రకటించారు అంటే పరమేశ్వరుడు మరియు శక్తిమాత కలయిక ప్రాంతంగా గుర్తిస్తూ ఇస్రోలో సేవలు అందించిన పురుష శాస్త్రవేత్తలు మరియు మహిళా శాస్త్రవేత్తలకు కూడా గుర్తుగా ఈ పేరునైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్, చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 2 క్రాస్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే తిరంగా పాయింట్ అని పేరు పెట్టారు. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయిన తేదీ ఏది అంటే 2019 సెప్టెంబర్ 6. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 1 ద్వారా జారవిడిచిన ఇంపాక్ట్ ప్రోబ్ పడిన ప్రాంతానికి ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే జవహర్ పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రతిపాదించారు దీన్ని. నెక్స్ట్, చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై చంద్రయాన్ 1 ద్వారా జారవిడిచిన ఇంపాక్ట్ ప్రోబ్ పడిన రోజు ఏది అంటే 2008 నవంబర్ 14వ తేదీ. ఈ జవహర్ పాయింట్కు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే చంద్రయాన్ 1 క్రాష్ ల్యాండ్ చేయబడిన తేదీ మళ్ళీ భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కావడం వలన ఆ పేరు పెట్టడం జరిగింది. చంద్రయాన్ 3లో 2 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి ల్యాండర్, 2 రోవర్. ల్యాండర్ యొక్క బరువు వచ్చేసి 1471 కిలోలు, 1471 కిలోలు. నెక్స్ట్, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 650 వాట్లు. జీవితకాలం వచ్చేసి 14 రోజులు. విధి వచ్చేసి చంద్రునిపై సురక్షితంగా దిగుతుంది. నెక్స్ట్, రోవర్ యొక్క బరువు వచ్చేసి 27 కేజీలు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 50 వాట్లు. దీని జీవితకాలం కూడా 14 రోజులు. దీని విధి వచ్చేసి చంద్రుని ఉపరితలంపై నడుస్తూ పరిశోధనలు చేస్తుంది. రోవర్ అనేది నడుస్తూ పరిశోధనలు చేస్తుంది. గరిష్టంగా 500 మీటర్ల దూరం అనేది ప్రయాణిస్తుంది. సూర్యకాంతి పడే చంద్రుని యొక్క ఉపరితలంపై నీటి జాడలను ఇటీవల కనుగొన్న అంతరిక్ష సంస్థ ఏది అంటే నాసా.